ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంట్రా ఫోన్లే అని బతిలాడుతున్నాడని మా పెద్దల్లుడి మీద ఇలా రెచ్చిపోతున్నావేంట్రా? నువ్వేనా పోటుగాడివా? ఎవరు వీడు బ్రతిమలాడుతున్నాడా? వీడి గురించి ఇప్పుడు తెలియదు మీకు. తెలిసిన రోజు అయ్యో అయ్యో అని నెత్తినోరు బాదుకొని ఏడుస్తారు. అతి త్వరలో జరగబోయేది అదే. పాములే సురేష్ వింటున్నారుగా వీడి మాటలు? నరేష్ అన్నా, ఏంటిది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? బావగారు, మీరు మీ మాట మీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఈ గాలుడు గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకండి. వీడు నమ్మించి గొంతు కోసే రకం నాటకాల రాయుడు. ఎవర్రా నాటకాలు రాయుడు? నువ్వురా నాటకాలు రాయుడివి. నా పెద్దలుడు ఒకప్పుడు తాగుబోతే కావచ్చు, కానీ నీలాగా అత్యాస్పరుడు కాదురా. మావయ్య, నువ్వు కూడా మాటలు హద్దు మీరుతున్నావు. అన్నా, నేను అత్యాసపరున్నా? నాకు పొలం కొనివ్వమని నేనేమైనా నిన్ను అడిగానా? అలాంటప్పుడు ఇచ్చినప్పుడే వద్దని చెప్పాలి కదా. మరి చెప్పారా? ఎందుకు తీసుకున్నారు? తప్పే, అది నా తప్పే. బుద్ధి కట్టి తిని ఆ తప్పు చేశాను. మీరు వద్దు, మీ పొలము వద్దు, మీతో సంబంధము వద్దు. బావగారు, బావగారు, నరేషన్న, బావగారు ఆగండి. నరేషన్న, మావయ్య, బావగారు, ఇంటికొచ్చిన తమ్ముడిని అలాంటి మాట్లాంటారా? వాడిని మాటలు మాత్రమే పంపించడం తప్పే. 4 తన్ని పంపించాల్సింది. అల్లుడికి కానుకగా ఇచ్చింది బావగారు, తిరిగి తీసుకునేంత అల్పబుద్ధి మాకు లేదు. సురేష్ తీసుకెళ్ళరా. కోమలి చెప్పు. అన్నా, బావగారు, నరేషన్న, ఇప్పుడు ఎవరేం చెప్పినా నరేషన్న వినడు. నాకు తెలిసి నరేష్ బావగారు కారణం లేకుండా ఇంతలా ఆవేశపడరు. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ల పాటు ఈ పొలం పత్రాలు మీ దగ్గరే ఉంచండి. ఏంటా కారణం? మావయ్య, ఏంటిది? పెద్దవారు, మీరు ఇలాంటి మాటలు అనొచ్చా? నరేష్ అన్న తరపున నేను మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. అయ్యో, మీరేం చేస్తారా? సురేష్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అత్తయ్య, కోమలి సురేష్ని లోపలికి తీసుకెళ్లి కాఫీ ఇవ్వండి. చూసారా నా పెద్దలుడిది ఎంత మంచి మనసో? రండి లోపలికి రండి. సురేష్, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. రండమ్మా. కోమలి, లోపలికి వెళ్ళమ్మా. అత్తయ్య, తీసుకెళ్ళండి. అలాగే రండి. రా కోమలి. అమ్మయ్యా, అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇక ఎకరం పొలం మన పేరు మీద రాయించుకోవడమే ఆలస్యం. ఇక తదుపరి కార్యక్రమం మావయ్య. ఇదేరా కూరగాయల షాపు, దిగురా. ఫోన్ చేసి వడ్డీకి డబ్బులు అడిగింది మీరేనా? ఎస్ బ్రో, సంపంగి కాల్డ్. లోన్ ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అంటే సరైన కారణం లేకుండా లోన్ ఇవ్వడం కుదరదు. అదా, సంపంగికి నెక్లెస్ కొనడం కోసం. నెక్లెసా? బావా, ఈ షాప్ డెవలప్ చేయడం కోసం, అంటే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాం. అందుకే లోన్ అడిగాం. డైలీ ఇంట్రెస్ట్ కి మాత్రమే ఇస్తాం. మీకు పర్వాలేదా? మాకోకే. డైలీ ఇంట్రెస్ట్. ఎంత కావాలి? కొత్త డిజైన్ తో నెక్లెస్ తీసుకోబోతున్నాం. దానికి సరిపోయేట్టు. మీరు ఒకటి అంటున్నారు, ఈయన ఇంకోటి అంటున్నారు. బావా, దిస్ ఇస్ నాట్ జోక్. కీప్ క్వైట్. మాకు 1.5 lakh కావాలి. రోజుకు 2000 వడ్డీ. 2000? 100 రోజులు కట్టాలి. కట్టగలరా? అంతేనా? ఈజీగా కట్టేస్తాం. మా షాప్ లో ఎంత లేదన్నా రోజుకి 10,000 వ్యాపారం జరుగుతుంది. అవునా? నో 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 నో, నాట్ దట్ మచ్ బిజినెస్. బావా, బావా, ఈయనేదో చెప్తున్నారు. అదేం లేదు, మా వారంతే కామెడీగా మాట్లాడతారు. అవును, మీరు కాఫీ తాగుతారా? ఎస్ ఎస్ ఎస్. స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేయాలి.
చదువుకొని సంతకాలు చేయండి. పేపర్లు ఎవరా? సైలెంట్ గా ఉండు బావా. పెన్నివ్వు. ఇందులో సంతకాలు చేయండి. బావా సంతకం చేయి. ఐస్ అయినా ఎస్. ఏరా యూ రీడ్ దిస్. సేఫ్టీ కోసం చదివి సంతకాలు చేయండి అని చెప్తారు. మనకి చదివేంత టైం లేదు. సంతకం చేయి బావా. చేస్తేరలా షూరా? ష్యూర్. సంతకం చేయి. సిగ్నేచర్ చేయి బావా. ఓకే ఓకే. యూ రీడ్ చెయ్యి. తీసుకోండి. రేయ్, సంతకాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయి. ఓకే, క్యాష్ ఇవ్వు. క్రమం తప్పకుండా వడ్డీ కట్టాలి. ఆ. సంపంగి వి గో ఇన్సైడా? అలాగే బావా, రా వెళ్దాం. బావగారు స్వీట్స్ తీసుకొచ్చాం. సవేష్ బావా ఇవ్వు. స్వీటా? యాస్, స్వీట్ బ్రో, ఫర్ యూ ఓన్లీ. యూ ఓన్లీ ఈట్ నైస్ స్వీట్స్. ఇప్పుడెందుకురా ఇవి? ఏదైనా శుభవార్త చెప్పబోతున్నారా? ఉంది, శుభవార్త ఉంది బావగారు. అందరూ సంతోషించే వార్త. నమ్మరు కానీ ఇది శుభవార్త. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తుంది? దీని పేరే బిల్డప్ సంపంగి కదా. కోమలి శుభవార్త అంటోంది. ఏంటో అడుగు అడుగు. అడిగితే ఓవర్ చేస్తుందక్క. మనం అడగాలని తన బిల్డప్. మనం అడగద్దు, అదే చెప్పింది. భీమేష్ బావగారు మ్యాటర్ ఏంటని అడగరా? మీ భీమేష్ బావగారి ఫేసు అటుంది. టర్న్ దట్ సైడ్ అండ్ ఆస్క్ హిమ్. అంటే అక్కడ చెప్పుకొని చెప్తోందక్క. స్వీట్ మీరు కూడా తినొచ్చు. అందరి కోసం తీసుకొచ్చాం. ఎస్ ఎస్, అందరి కోసం. అలాంటి విషయాల్లో మేము అస్సలు పిసినారితనం ప్రదర్శించాం. తీపి పదార్థాలు తెచ్చినందుకు ధన్యవాదాలు సంపంగి. అలాగే, నో మెన్షన్ బావగారు. అనగానేమి? మీరు తింటుండండి, నేను వస్తాను. పద బావా. ఏ సంపంగి